కృష్ణా జిల్లాలో గో సమ్మేళన్ అభియాన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ను కలిశారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోవధన నిషేధ చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. డిజిటల్ సంతకాలతో కూడిన వినతిపత్రం అందజేసిన అనంతరం విషయాన్ని గవర్నర్ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. గో రక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా వారంతా విజ్ఞప్తి చేశారు. అనంతపురంలో సిపిఐ ఆధ్వర్యంలో నీట్ పరీక్షల విధానానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకే నీటి నిర్వహణ బాధ్యత ఇవ్వాలని కోరారు. విద్యార్థులపై నమోదైన కేసులు ఉపసంహరించుకోవాలని, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని కోరారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దస్తావేజు లేఖరులు నిరవధిక దీక్షలు కొనసాగిస్తున్నారు. లేఖర్ల వ్యవస్థ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, జీవో 396 వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ నెల 31 వరకు దీక్షలు కొనసాగనున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా పేర్ని నాని ఇచ్చిన నకిలీ పట్టాలు రద్దు చేయాలని కూటమి నేతలంతా డిమాండ్ చేశారు. పీజీఆర్ఎస్ లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. పేర్ని నాని స్పందించాలని, నకిలీ పట్టాల వ్యవహారంపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రజావాణి ఆర్జీలు పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలన్నారు కలెక్టర్ పోయా శ్రీహర్ష. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఉద్యోగం, భూమి సమస్యలపై వచ్చిన దరఖాస్తులు పరిశీలించారు. సంబంధిత శాఖలు వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సత్వర పరిష్కారమే లక్ష్యమన్నారు. కడప జిల్లా కమలాపురంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజలు ప్రశ్నించాలని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే తీర్పిస్తారని అన్నారు. ప్రభుత్వ హామీలు అమలు కాలేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిపై బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరోపణలు చేశారు. ఆలయానికి చెందిన 21 ఎకరాల భూమి కబ్జా అయిందని, దీనిపై కలెక్టర్ మంత్రులకు ఫిర్యాదు చేస్తామన్నారు. భూమిని తిరిగి ఆలయానికి అప్పగించాల్సిందిగా డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. దేవాలయాల భూముల రక్షణకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ అమ్మవారికి 23 కేజీల బంగారు ఆభరణాలు సిద్ధం చేస్తున్నారు. విజయదశమి నాటికి స్వర్ణ ఆభరణాల సమర్పణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు సమర్పించిన బంగారాన్ని స్వర్ణ వస్త్ర నిధికి అందజేశారు. భవిష్యత్తులో 100 కేజీల బంగారంతో స్వర్ణ వస్త్రం తయారు చేయబోతున్నారు. ఇప్పటి వరకు 3000 మంది భక్తులు విరాళాలు సమర్పించగా దీన్ని చారిత్రాత్మక ఘట్టంగా అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా తల్లవాడలో రైతులతో సమావేశానికి వెళ్తున్న వామపక్ష నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. గూగుల్ డేటా సెంటర్ భూసేకరణపై సమావేశానికి వెళ్తూ ఉండగా అడ్డుకున్నారు. రైతుల హక్కులు కాలరాస్తున్నారని వామపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. భూసేకరణతో నీటి కొరత, పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లవాడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా అప్పనపల్లి ప్రధాన రహదారిపై భారీ గోతులు ఏర్పడి ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీటితో గోతులు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆలయానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిని వెంటనే మరమ్మతు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. శాశ్వతమైన పరిష్కారం కల్పించాలని వారంతా వేడుకున్నారు.